హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడ చూసినా సరే మంకీ బైట్స్ అండ్ డాగ్ బైట్స్ అనేది కుక్క కాటు అండ్ కోతి కాటులు అనేది చాలా పెరుగుతా ఉన్నాయి. అయితే వీటికి ఈ కోతుల్ని, కుక్కల్ని మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత లోకల్ మున్సిపాలిటీకి ఉంటుంది. ఒకవేళ ఆ మున్సిపాలిటీ పరిధిలో గనక మున్సిపాలిటీ పరిధిలో గనక మీకు కుక్క కరిచినా, ఒకవేళ కోతి కరిచినట్లయితే మీరు హైకోర్టులో వాళ్ళని పార్టీ చేసి, ఆ మున్సిపాలిటీని పార్టీ చేసి కాంపెన్సేషన్ కోసం మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే దగ్గర దగ్గర ఒక 2-5 లాక్స్ మీకు ఒక మనీ రూపంలో కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. సో, మీకు సామాజిక భద్రత ఇవ్వవలసింది, మీకు బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆ లోకల్ గవర్నెన్స్‌కి ఉంటుంది. అంటే మున్సిపాలిటీలకి వీటికి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక మీకు ప్రొటెక్షన్ ఇవ్వడంలో తప్పి వాళ్ళ కుక్కల్ని, అన్ని కోతుల్ని కంట్రోల్ చేయడంలో గనక వైఫల్యం చెందితే మీరు క మీరు గనక కుక్క కాటుకు గురయ్యి బాధితులుగా ఉంటే మీరు ఖచ్చితంగా హైకోర్ట్‌ని ఆశ్రయించి ఒక చిన్న రిట్ పిటిషన్ ఫైల్ చేసి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. ఈ రిట్ పిటిషనే కాకుండా మీరు లోయర్ కోర్ట్‌లో కూడా సూట్ ఫర్ కాంపెన్సేషన్ అనేసి ఒక కేస్ వేసుకోవచ్చు. కాకపోతే లోయర్ కోర్ట్‌లో మీకు చాలా డిలే అవుతది కాబట్టి హైకోర్ట్‌లో మనం గనక ఫైల్ చేసుకున్నట్లయితే వితిన్ ఫ్యూ మంత్స్‌లోనే మీకు ఆహ్, రీజనబుల్ కాంపెన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.